10 ఇయర్స్ ఫ్రమ్ నౌ అసలు గేమింగ్ డిస్క్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. లాస్ట్ వీకే సోనీ 2028 నుంచి డిస్క్ ప్రొడక్షన్ ఆపేస్తుందని అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అండ్ ప్రపంచమంతా డిజిటల్ వైపు పరిగెడుతోంది. అండ్ అది గేమింగ్ ఫ్యూచర్ గురించి నన్ను చాలా వరీ చేస్తుంది. ఇక్కడ నేను ఓనర్‌షిప్ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఓనర్‌షిప్ అనే కాన్సెప్ట్ గేమింగ్‌లో స్లోగా డిసపియర్ అవుతోంది. నేను PS5 కొన్నప్పుడు ఫిజికల్ ఎడిషన్ చూస్ చేసుకున్నా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గేమ్ కొని ఆడొచ్చు, ఫ్రెండ్‌కి ఇవ్వచ్చు, సెకండ్ హ్యాండ్‌లో అమ్మేయొచ్చు, షెల్ఫ్‌లో దాచుకోవచ్చు. లేదా గేమ్ మరీ ఎక్స్‌పెన్సివ్ అయితే సెకండ్ హ్యాండ్‌లో కొనొచ్చు కూడా. విచ్ ఐ డూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అది నాదని ఫీల్ అవ్వచ్చు. కానీ ఇండస్ట్రీ మొత్తం వేరే డైరెక్షన్‌లో వెళ్తోంది. ఐ అండర్‌స్టాండ్ డిజిటల్ గేమ్స్ ఆర్ కన్వీనియంట్. ఇన్‌స్టంట్ డౌన్‌లోడ్, డిస్క్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సేల్స్ కూడా బావుంటాయి. నిజం చెప్పాలంటే నేను కూడా చాలా డిజిటల్ గేమ్స్ కొన్నాను. కానీ నాకొక క్వెషన్ ఉంది. డిజిటల్ కన్వీనియన్స్ కోసం ఇక్కడ మనం దేన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం? ఒక డిస్క్ కొన్నప్పుడు గేమ్ మీ దగ్గర ఉంటుంది. డిజిటల్ గేమ్ కొన్నప్పుడు అది మీ దగ్గర ఉంటుందా? లేదా యాక్సెస్ మాత్రమే ఉంటుందా? సపోజ్ 15 ఇయర్స్ తర్వాత స్టోర్ క్లోజ్ అయితే? లైసెన్సింగ్ ఇష్యూస్ వస్తే? సబ్స్క్రిప్షన్ నుంచి గేమ్‌ని రిమూవ్ చేస్తే? అసలు ఓనర్‌షిప్ అనే కాన్సెప్ట్‌కి ఏం జరుగుతోంది? డిజిటల్ సైడ్‌కి కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. డిస్క్ స్క్రాచ్ అవుతాయి. స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఇన్‌స్టంట్ యాక్సెస్ ఉండదు. అవైలబుల్ ఉండకపోవచ్చు. కన్వీనియన్స్‌లో డిజిటలే విన్నర్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను యాంటీ డిజిటల్ కాదు. నేను డిజిటల్ గేమ్స్ కూడా కొంటాను. కానీ ఫిజికల్ డిస్క్ అనే ఆప్షన్ డిసపియర్ అవ్వకూడదు. నేను 2023లో PS5 డిస్క్ ఎడిషన్ కొన్నా ముందు చెప్పినట్టే. అండ్ ద ప్రైమరీ రీజన్ ఐ బాట్ ఇట్ ఈస్ బికాస్ ఐ కెన్ ప్లే గేమ్ అండ్ దెన్ ఐ కెన్ సెల్ ఇట్. ప్లే స్టేషన్ కొనే ముందు గేమ్స్ ప్రైసెస్ అన్నీ చూసా అండ్ ఐ వాస్ వెరీ క్లియర్. నాకు డిస్క్స్ కలెక్ట్ చేసేంత లగ్జరీ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్. సో నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక గేమ్ అప్రాక్స్ 3000 కి కొని 2000 కి అమ్మేసిన మంత్ కి అది నాకు వాల్యూ అనిపించింది. గేమింగ్ ఈస్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. ఇప్పుడు డిస్క్స్ బ్యాన్ చేస్తే ఇట్ విల్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఒక లగ్జరీలా అయిపోతుందేమో అనిపిస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ లైక్ కలెక్టింగ్ డిస్క్స్. వాళ్ళ పరిస్థితి ఏంటి? హౌ ఇస్ ప్లే స్టేషన్ గోయింగ్ టు సాటిస్ఫై దోస్ సెట్ ఆఫ్ లాయల్ కస్టమర్స్ ఇట్ హ్యాస్? ఇన్ఫాక్ట్ నా మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఆఫ్ ఆల్ టైమ్ రెడ్ డెడ్ రెడెంప్షన్ 2 నేను డిజిటల్ లోనే కొన్నాను. బికాస్ ఐ గాట్ ఇట్ ఫర్ ఎ రీజనబుల్ ప్రైస్ అరౌండ్ 1500 రూపీస్ అనుకుంటా. రీసెంట్ గా స్టీమ్ సమ్మర్ సేల్ కూడా అయింది. మెనీ పీపుల్ బాట్ డిఫరెంట్ గేమ్స్ ఫర్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్. బట్ PS5 డిజిటల్ గేమ్స్ మనం ఆ ప్రైస్ కి ఎక్స్పెక్ట్ చేయగలమా? ఇన్ఫాక్ట్ నేను కొత్తగా PS5 కొన్న వాళ్ళకి ఎప్పుడు గేమ్స్ డిస్క్స్ కొనమని సజెస్ట్ చేయను. ఎందుకంటే PS Plus ఒక 1 ఇయర్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ గేమ్ మొత్తం ఆ 1 ఇయర్ లో కంప్లీట్ చేశాక నెమ్మదిగా ఇంట్రెస్టెడ్ అయినవి డిస్క్స్ కొనుక్కోవచ్చు. అండ్ వాటిని దాచుకోవాలా, ఫ్రెండ్ కి ఇచ్చేయాలా, అమ్మేయాలా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఎ చాయిస్ హియర్. అండ్ ఈవెన్ GTA 6 కూడా ఇనిషియల్లీ డిజిటల్ లోనే ప్రీ ఆర్డర్ చేశా. బికాస్ ఐ థాట్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రైస్ కన్సిడరింగ్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ హైప్. గేమర్స్ కి ఒక చాయిస్ ఉండాలి. అండ్ నాకు ఆ చాయిస్ ఉన్నప్పుడు ఐ కెన్ పర్స్యూ మై హాబీ ఫ్రీలీ. ఇక్కడ ఆప్షన్స్ తీసేస్తే విల్ ఐ పర్స్యూ మై హాబీ విత్ ద లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ ఐ హ్యాడ్ ప్రీవియస్లీ? అండ్ ఇంటర్నెట్‌లో నాలానే చాలా మంది ఇదే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఐ ఫీల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ డెఫినెట్‌లీ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ గేమింగ్ పీసీ రాదర్ దాన్ ఎ కన్సోల్. బికాజ్ యూ విల్ డెఫినెట్‌లీ గెట్ ఎ బెటర్ వాల్యూ. కన్సోల్ కొనాలి అనే ఆలోచన ఉండాలంటే ఫిజికల్ డిస్క్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఐ స్టిల్ రిమెంబర్ 'గోస్ట్ ఆఫ్ యోటై' ట్రైలర్ రిలీజ్ అయ్యాక అది నాకు చాలా బాగా నచ్చింది. నేను బెంగుళూరులో ఉంటా. మా ఇంటి దగ్గరలోనే ఒక ప్లే స్టేషన్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ కూడా ఉంది. సో, ఆ గేమ్ నచ్చిందని రిలీజ్ అయిన ఫస్ట్ రోజే డిస్క్ కొన్నా. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ బ్రింగింగ్ దట్ టు హోమ్, ఓపెనింగ్ దట్ కవర్. ఆ ఫీలింగ్ అండ్ ఎక్సైట్‌మెంట్ అసలు మాటల్లో చెప్పలేం. ఫ్యూచర్‌లో డిస్క్స్ డిసపియర్ అవ్వడం కన్నా, చాయిస్ డిసపియర్ అవ్వడం నన్ను ఎక్కువ వరీ చేస్తోంది. నేను మరీ ఓల్డ్ స్కూల్ గేమర్‌లా ఆలోచిస్తున్నానా? లేదా ఫిజికల్ డిస్క్స్‌ని ప్రిజర్వ్ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇక్కడి దాకా చూసినట్టయితే థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఇలాంటి గేమింగ్ డిస్కషన్స్ ఇష్టపడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్‌లో లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తాం. లెట్స్ టాక్ అండ్ లెట్స్ ఎక్స్‌ప్లోర్ గ్రేట్ గేమ్స్ టుగెదర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.